ఒకటి మాత్రం గ్యారంటీగా చెప్తున్నాను, కొనాలని మనసులో ఫిక్స్ అయితే 100% మీరు ప్రాపర్టీ కొనేస్తారు. కానీ మనసు ఫిక్స్ కాకుండా ప్రతి ఒక్కరిని ఒపీనియన్ అడుగుతుంటే రియల్ ఎస్టేట్ అని కాదు, ఈ ప్రాపర్టీ కూడా మీ చేతిలో నుంచి జారిపోతుంది. ఇంకో ముఖ్యమైన పాయింట్ వినండి, కొనాలని ఫిక్స్ అయినాక ముందు డాక్యుమెంట్ చెక్ చేయండి, లీగల్ గా క్లియర్ గా ఉందో లేదో చెక్ చేయండి, పర్మిషన్ ఎలా ఉన్నాయో చెక్ చేయండి. అదే విధంగా మీకు దేవుడి మీద నమ్మకం ఉంటే వాస్తు కూడా చెక్ చేసుకోండి. ఆ ల్యాండ్ ఎక్కడికి పోదు, ఆ ప్రాపర్టీ ఎక్కడికి పోదు, అక్కడే ఉంటుంది. కొనడానికి కెపాసిటీ ఉంటే భయపడకండి, అవసరం లేని డౌట్స్ మీ డిసిజన్ అయితే చంపుకోకండి. నా దగ్గరికి కొంతమంది క్లయింట్స్ అయితే వచ్చారు ఒక 2 సంవత్సరాల క్రితం. నేను వాళ్ళకి 98 లక్షలతోటి ప్రాపర్టీ అయితే చూపించాను. డబ్బు ఉంది, కొనగలే కెపాసిటీ ఉంది, కానీ కొనలేదు. ఎందుకంటే ఒకరిని కాదు ఇంకో నలుగురిని తీసుకొచ్చారు. ఈ ఏరియా డెవలప్మెంట్ ఏమవుతుంది, ఇన్వెస్ట్మెంట్ చేయడానికి సేఫా, అనవసరంగా మనీ ఇరుక్కపోతుందేమో అని తనని భయభ్రాంతులకు అయితే గురి చేశారు. చివరికి ఏమైందో తెలుసా, ఆ ప్రాపర్టీ సేల్ అయిపోయింది. మరి ఈ రోజు అదే ఏరియాలో అదే ప్రాపర్టీ డబల్ అయితే రేట్ అయితే అయింది. అప్పుడు తీసుకుని ఉంటే తనకి కొంచెం డ్రీమ్ హౌస్ లెక్క ఉండేది. ఇప్పుడు అదే ఇల్లు అతను చూస్తున్నాడు, కానీ ఆ డ్రీమ్ హౌస్ అయితే కొనలేకపోయాడు. అందుకే చెప్తున్నాం, మనం వెయిట్ చేస్తే మార్కెట్ మన గురించి అయితే వెయిట్ చేయదు. ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఫుల్ వీడియో ఇక్కడ కింద క్లిక్ చేయండి, ఫుల్ వీడియో అనేది రావడం అయితే జరుగుతుంది.